హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కఫోల్డింగ్. మన ఛానల్లో అయితే రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ సంబంధించిన అప్డేట్స్కి వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెగ్యులర్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉంటారు. సో లేట్ చేయకుండా మనం ఈ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అంశం చూసినట్లయితే వీర్ బాల్ దివస్ గురించి మనమైతే చెప్పుకోవాలి. భారత ధర్మాన్ని, ఆత్మాభిమానాన్ని కాపాడేందుకు గురు గోవింద్ సింగ్ యొక్క కుమారులు వారైతే మొఘళ్ళకి వ్యతిరేకంగా, అంటే మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా చేసిన బలిదానానికి గుర్తుగా మనం డిసెంబర్ 26న వీర్ బాల్ దివస్ని జరుపుకోవడం అయితే జరుగుతుంది. ఏం జరుపుకుంటామంటే వీర్ బాల్ దివస్ని ఎప్పుడు డిసెంబర్ 26న ఎవరికి గుర్తుగా అంటే మనం ఇక్కడ గురు గోవింద్ సింగ్ యొక్క కుమారులకు గుర్తుగా వారు ఏం చేశారంటే మొఘల్ చక్రవర్తులకు వ్యతిరేకంగా భారత ధర్మాన్ని మరియు ఆత్మాభిమానాన్ని కాపాడేందుకు వారి యొక్క బలిదానానికి గుర్తుగా మనం ఈ వీర్ బాల్ దివస్ని జరుపుకోవడం అయితే జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం వీర్ బాల్ దివస్ సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మన భారత ప్రధాని మోడీ గారైతే పౌష్టికాహార సేవలను మరింత బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన సుపోషిత్ గ్రామ పంచాయతీ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారంటే మన భారతదేశ ప్రధాని మోడీ గారు మనకి పౌష్టికాహార సేవలను మరింత బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన ప్రోగ్రామే సుపోషిత్ గ్రామ పంచాయతీ అభియాన్. ఈ కార్యక్రమాన్ని మన ప్రధాని మోడీ గారైతే ఈ సంవత్సరం వీర్ బాల్ దివస్ సందర్భంగా ఢిల్లీలో ప్రారంభించడం అయితే జరిగింది. నెక్స్ట్ ఆర్మూర్ సిద్ధలగుట్ట అనే అంశాన్ని చూస్తున్నాము. అయితే ఆర్మూర్ పట్టణానికి దక్షిణ నైరుతి భాగంలో కొన్ని కిలోమీటర్ల మేర సిద్ధులగుట్ట విస్తరించి ఉందంట. ఎక్కడ? ఆర్మూర్ పట్టణానికి దక్షిణ నైరుతి భాగంలో సిద్ధులగుట్ట అనేది విస్తరించి ఉండడం జరిగింది. ఈ గుట్టపై నవనాథ సిద్ధులు తపస్సు చేశారు. ఈ గుట్టపై ఎవరు? నవనాథ సిద్ధులు అనేవారు తపస్సు అయితే చేయడం జరిగింది. దీంతో గుట్ట చుట్టూ ఉన్న ప్రాంతాన్ని నవనాథపురంగా పేరైతే రావడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే గుట్ట అన్నట్టు. ఈ గుట్టపై నవనాథ సిద్ధులు తపస్సు చేయడం జరిగింది. సో దాని కారణంగా ఈ గుట్ట చుట్టూ ఈ ప్రాంతానికి నవనాథపురంగా పేరు వచ్చింది. అయితే కాలక్రమంలో చూసినట్లయితే కాలక్రమంగా నవనాథపురం నుంచి దానికి ఆర్మూర్గా పేరైతే మారడం, అంటే నామాంతరం చెందడం అయితే జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి పిక్చర్లో, వీళ్ళే నవనాథ సిద్ధులు. ఓవరాల్గా చూసినట్లయితే ఆర్మూర్ పట్టణంలో సిద్ధులగుట్ట అనేది విస్తరించి ఉండడం జరిగింది. ఈ సిద్ధులగుట్టపై నవనాథ సిద్ధులు తపస్సు చేయడం జరిగింది. ఈ నవనాథ సిద్ధులు తపస్సు చేయడం కారణంగా దానికి నవనాథపురంగా పేరైతే వచ్చింది. ఈ నవనాథపురం కాలాంతరంగా ఆర్మూర్గా పేరైతే చేంజ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తున్నాము అమెరికా జాతీయ పక్షిగా బాల్డ్ ఈగల్. అమెరికా యొక్క జాతీయ పక్షిగా బాల్డ్ ఈగల్. ఇన్ని సంవత్సరాలుగా అమెరికాకైతే జాతీయ పక్షి అనేది లేదు. సో ఇటీవల కాలంలో అమెరికా జాతీయ పక్షిగా బాల్డ్ ఈగల్ని అక్కడ ప్రభుత్వం అయితే చట్టపరంగా ఆమోదం తెలపడం అయితే జరిగింది. సో దాని గురించి చూసినట్లయితే అమెరికా జాతీయ పక్షిగా బట్టతల డేగా, దీన్ని ఏమంటామంటే బట్టతల డేగా అని అనడం జరుగుతుంది. దీన్ని ఇంగ్లీష్లో బాల్డ్ ఈగల్ అని అంటాము. అయితే అధ్యక్షుడు జో బైడెన్, నెక్స్ట్ మనకి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. బట్ జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే అధికారికంగా ఈ బాల్డ్ ఈగల్ని జాతీయ పక్షిగా ప్రకటించడం జరిగింది. 1782 నుంచి దేశ రాజముద్ర పైన ఈ బాల్డ్ ఈగల్ని ఉపయోగిస్తున్నప్పటికీ దీన్ని అధికారికంగా మాత్రం హోదా అయితే ఎప్పుడు కూడా కల్పించలేదు. కానీ బైడెన్ ఆమోద ముద్రతో 240 ఏళ్ల తర్వాత ఈ బాల్డ్ ఈగల్కు జాతీయ పక్షి హోదా అనేది లభించడం అయితే జరిగింది. ఏం చూస్తున్నాము? అమెరికా జాతీయ పక్షిగా బాల్డ్ ఈగల్ అనే అంశాన్ని చూస్తున్నాము. ఈ బాల్డ్ ఈగల్ని మనం బట్టతల డేగా అని అనడం జరుగుతుంది. ఎవరు? అధ్యక్షుడు జో బైడెన్ కాలంలో. నెక్స్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ డ్యామ్ అనేది చైనా నిర్మించనుంది. ఎవరు?
చైనా దేశం అనేది ప్రపంచంలో అతిపెద్ద జల విద్యుత్ డ్యామ్ని నిర్మించనుంది. దానికి సంబంధించిన అంశాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. భారత్ చైనా బార్డర్లో, ఇక్కడ భారత్ చైనా బార్డర్లో ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ డ్యామ్ నిర్మాణానికి చైనా ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది. భారత సరిహద్దుకు దగ్గరగా టిబెట్లోని, ఇక్కడ భారత సరిహద్దుకు దగ్గరగా టిబెట్లోని బ్రహ్మపుత్ర నదిపైన, టిబెట్లోని బ్రహ్మపుత్ర నదిపైన దీన్ని నిర్మించనున్నట్టు చైనా ప్రభుత్వ వార్తా సంస్థ అయితే వెల్లడించింది. ఎవరు? చైనా ప్రభుత్వానికి సంబంధించిన వార్తా సంస్థ జిస్తువా దీన్ని వెల్లడించడం అయితే జరిగింది. భారత్ చైనా బార్డర్లో టిబెట్లోని బ్రహ్మపుత్ర నదిపైన ఎవరు? చైనా ప్రభుత్వం అయితే ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ డ్యామ్ని నిర్మించనుంది. దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. ఆ స్పెషాలిటీ ఏందో మనం చూసినట్లయితే, ప్రస్తుతం ఉన్నటువంటి సెంట్రల్ చైనాలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్దదైన 3 గోర్జెస్ డ్యామ్, అంటే ప్రపంచంలోనే అతిపెద్దదైన 3 గోర్జెస్ డ్యామ్ కంటే ఇప్పుడు నిర్మించబోయే డ్యామ్ అనేది 3 రెట్లు పెద్దదిగా ఉంటుందంట. ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ ఏంటంటే సెంట్రల్ చైనాలో ఉంది. దాన్నే 3 గోర్జెస్ డ్యామ్గా పిలవడం జరుగుతుంది. మునుముందు నిర్మించబోయేది, ఎక్కడ నిర్మించబోయేది? ఇందాక చెప్పినట్లు టిబెట్లో నిర్మించబోయే డ్యామ్ అనేది ఈ 3 గోర్జెస్ డ్యామ్ కంటే 3 రెట్లు పెద్దదిగా ఉండడం జరుగుతుందంట. నెక్స్ట్ చూస్తున్నాం. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మన దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మరణించడం అయితే జరిగింది. మన్మోహన్ సింగ్ గారి గురించి మనకి ఫుల్ వీడియో రాబోతుంది. అంటే వారు దేశానికి అందించినటువంటి సేవల గురించి కానీ, వారి చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు జీవితం గురించి కానీ, వారు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు మరియు అమలు చేసిన పథకాల గురించి మనకి తొందరలో ఫుల్ వీడియో రాబోతుంది. సో ఇప్పుడు మనం మెయిన్ పాయింట్స్ని చూద్దాం. 2004 నుంచి 2014 వరకు మనకి మన్మోహన్ సింగ్ గారు భారతదేశ ప్రధానిగా ఉండడం జరిగింది. దానికన్నా ముందు ఆర్బీఐ గవర్నర్గాను, దేశ ఆర్థిక శాఖ మంత్రిగా ఎప్పుడున్నారంటే మనకి పివి నరసింహారావు గారి హయాంలో మనకి దేశానికి ఆర్థిక శాఖ మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు పనిచేయడం జరిగింది. అప్పుడు అమలు చేసినటువంటి ఆర్థిక సంస్కరణల మూలంగా మన దేశం అనేది కొంత గొప్ప స్థాయికి చేరుకోవడం అయితే జరిగిందని మనం కంపల్సరీగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వీరి హయాంలో ఆధార్ కార్డు, ఉపాధి హామీ పథకము మరియు విద్యా హక్కు చట్టము, ఏంటిదంటే విద్యా హక్కు చట్టం, మెయిన్గా ఆర్టీఈ 2009 ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ఆర్టీఈ 2009 విద్యా హక్కు చట్టం అనేది మనకి మన్మోహన్ సింగ్ గారి యొక్క హయాంలోనే జరగడం జరిగింది. ఇక్కడ మనం మెయిన్గా చూడాల్సింది ఏంటంటే 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా ఉన్నారు. అంతకుముందు ఆర్బీఐ గవర్నర్గా వర్క్ చేశారు. పివి నరసింహారావు గారి కాలంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. వీరు ప్రధానిగా ఉన్న కాలంలో ఆధార్ కార్డ్, ఉపాధి హామీ పథకము మరియు ఆర్టీఈ 2009 వంటి పథకాలు ఎన్నో మనకి అమల్లోకి అయితే రావడం జరిగింది. నెక్స్ట్ భారత వ్యవసాయ పరిశోధన సంస్థ గురించి ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. అదేంటో చూసినట్లయితే భారత వ్యవసాయ పరిశోధన సంస్థ IARI డైరెక్టర్గా మన తెలుగు వారైన చెరుకుమల్లి శ్రీనివాసరావు గారు, ఎవరు? చెరుకుమల్లి శ్రీనివాసరావు గారు నియమితులయ్యారు. ఈయన ఏపీకి సంబంధించిన వారు, అంటే మన తెలుగువారు. సో ఈ భారత వ్యవసాయ పరిశోధన సంస్థకి డైరెక్టర్గా చెరుకుమల్లి శ్రీనివాసరావు గారు నియమితులయ్యారు. IARIకి డైరెక్టర్గా ఒక తెలుగు వ్యక్తి అంటే ఈయన ఆంధ్రప్రదేశ్, ఇందాక చెప్పినగా ఆంధ్రప్రదేశ్ వ్యక్తి, తెలుగు వ్యక్తి ఎంపిక అవ్వడం ఇదే తొలిసారంట. మనకి భారత వ్యవసాయ పరిశోధన సంస్థ IARకి డైరెక్టర్గా ఒక తెలుగు వ్యక్తి ఎంపిక అవ్వడం ఇదే మొదటిసారి. వారెవరంటే చెరుకుమల్లి శ్రీనివాసరావు గారు ఎంపిక అవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ శ్రీనివాసరావు గారు ప్రస్తుతం నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ డైరెక్టర్గా ఉన్నారు. దేనికి? నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్కి డైరెక్టర్గా ఉండడం అయితే జరిగింది. సో ఇవి అండి ఈరోజు అప్డేట్స్. మనకి రెగ్యులర్గా మన ఛానల్లో
కరెంట్ అఫైర్స్ సంబంధించిన అప్డేట్స్ అనేటివి రావడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు రెగ్యులర్ అప్డేట్స్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇది ఈరోజు సెషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.